హలో పీపుల్, వెల్కమ్ టు కీన్ అప్డేట్స్. ఈ రోజు మనం స్పాయిలర్ లేకుండా కల్కి 2898 మూవీ రివ్యూ తెలుసుకుందాం. మూవీ గురించి నా ఒపీనియన్ అడిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఆ విజువల్స్ అయితే మైండ్ పోయింది అసలు. అండ్ ఆ డిస్టోపియన్ వరల్డ్ అయితే మొత్తం కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ చూసేవాళ్ళు. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు టాప్ యాక్టర్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చేశారని చెప్పి దాని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అండ్ ఎవ్రీ వన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ కి ప్రాణం పెట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ నన్ను అడిగితే మాత్రం నాకు అశ్వత్థామ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. అండ్ భైరవ క్యారెక్టర్ అయితే ఇంకా పెచ్చగా నచ్చింది మా. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ ని ఆల్మోస్ట్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో చూసి చాలా రోజులు అయింది. ఆ వింటేజ్ లుక్, ఆ వింటేజ్ వైబ్స్ తో ఈ మూవీతో కంప్లీట్ గా వింటేజ్ వైబ్స్ అయితే అన్ని తెప్పించేసాడు నాగశ్విన్ మామ అయితే. సర్కాజం, సెన్స్ ఆఫ్ హ్యూమర్, వాట్ నాట్, కామెడీ, టైమింగ్ అన్ని చింపి పడేసాడు ప్రభాస్. మరి డార్లింగ్ ప్రభాస్ గురించి మాట్లాడుకున్న తర్వాత మరి బుజ్జి క్యారెక్టర్ మాట్లాడుకోదు బాగోదు కదా. బుజ్జికి ఒక బాడీ లేదు కానీ చింపి పడేసింది అది కూడా. కీర్తి సురేష్ వాయిస్ ఇందులో చాలా బాగా ప్లస్ అయింది. అండ్ అలాగే ఇందులో క్యామియో రోల్స్ అయితే చాలా మంది ఉన్నాయి మామ, చాలా మంది ఉన్నాయి. అసలు బయటకు వచ్చినాయి కొన్ని పేర్లే, బట్ ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా చెప్పుకోవాలంటే కమల్ హాసన్ గారిది కూడా ఇందులో క్యామియో రోల్ కింద లెక్క వస్తుంది. ఎందుకంటే చాలా స్క్రీన్ ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంది, బట్ చాలా పవర్ఫుల్ గా అయితే చూపించారు. మేబీ మొత్తం స్క్రీన్ ప్రెసెన్స్ అంతా నెక్స్ట్ మూవీలో అదే నెక్స్ట్ వచ్చే పాటలు అయితే ఉంటదని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కమింగ్ టు స్టోరీ, నేను చెప్పేది కూడా ట్రైలర్ ఉన్నది మాత్రమే చెప్తున్నా, అంతకుమించి నేను బయటకి అయితే వెళ్ళట్లేదు. ఇందులో డార్లింగ్ ప్రభాస్ ఒక బౌంటీ హంటర్ అండ్ దీపికా పదుకొని వచ్చి ఒక బౌంటీ. అండ్ ఆమె క్యారెక్టర్ పేరు వచ్చి సుమతి. ఇప్పుడు ఈ సుమతి అనే పర్సన్ ఎందుకు బౌంటీగా మారింది, అండ్ అలాగే తనని భైరవ ఎందుకు పట్టుకోవాలనుకుంటాడు, అండ్ అలాగే తనను పట్టించిన వాళ్ళకి 1 మిలియన్ యూనిట్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మూవీలో చూసి తెలుసుకోండి. నేను ఇంతకుమించి ఏమీ చెప్పను. ఏం చిన్న చెప్పినా సరే కన్ఫర్మ్ గా స్పాయిలర్ అయితే అవుతుంది. మూవీలో ఫస్ట్ ఆఫ్ వచ్చి ఏంటంటే స్టోరీని కంప్లీట్ ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లి ఆ వరల్డ్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మొత్తం చూపించడానికి ట్రై చేశారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఆల్రెడీ మీకు లీక్స్ లో తెలిసే ఉంటుంది. 80% సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఉంటుంది. సో ఇంకా మూవీ విషయం కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డింగ్లో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారనే ఫీల్ అయితే నాకు వచ్చింది. బేసిక్గా ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. అంటే ఇక్కడ నాకు ఎందుకు ల్యాగ్ అనిపించింది అని అయితే ఏం అనిపించలేదు కానీ, బట్ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం హై మూమెంట్స్ ఏమన్నా కొంచెం క్రియేట్ చేసి ఉండుంటే మేబీ మూవీ కొంచెం బాగా ప్లస్ అయ్యేదని నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది తప్ప సెకండ్ హాఫ్ ఏది ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టినట్లేదు. అలాగే ప్రతి సీన్ ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఈ మూవీ లాస్ట్ 20 minutes వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఇంకా కళ్ళతో చూడడానికి సరిపో 2 కళ్ళు. అండ్ ఈ మూవీ వచ్చి మైథలాజికల్ అండ్ అలాగే సైఫే కాబట్టి ఇందులో లవ్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు పక్కన అది ఆ థాట్ మైండ్ లో పెట్టుకోకుండా మూవీకి వెళ్తే బాగుంటుంది నా ఒపీనియన్. అండ్ ఈ మూవీలో ప్లస్లు మైనస్లు మాట్లాడుకోవాలి అంటే నాకైతే పెద్దగా మైనస్లు అయితే నాకు ఏ అనిపించలేదు. నాకు మెజారిటీ పార్ట్ అన్ని ప్లస్ల కింద కనిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు, క్రూ బాగుంది, ఎవ్రీథింగ్ అసలు అది ఏం లేదు చెప్పడానికి. బట్ నెగిటివ్ నాకైతే నా సైడ్ నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఆ వెపన్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం అప్గ్రేడ్ చేసి కొంచెం చూడడానికి కొంచెం ఆ సైఫై ఫీల్ తెచ్చుంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. అదర్వైజ్ ఎంటైర్ మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 4.7/5. అండ్ నా సైడ్ నుంచి మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటంటే హోప్స్ ఏం పెట్టుకోకండి. విత్ 0% హోప్స్ తోనే వెళ్ళండి. అలా వెళ్తేనే మీరు మూవీని ఇంకా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకుని వెళ్ళాలంటే మేబీ మీకు డిసప్పాయింట్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ నా రివ్యూ ఇక్కడ దాకా మీరు చూసారంటే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye bye.